హలో, అందరికీ నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్లో ఈరోజు ఒక అద్భుతమైన రచయిత, చాలా తక్కువ రాసి చాలా ఎక్కువ ప్రభావం చూపించిన రచయిత. ఇతను ఒక చైనీస్ మూలాలు ఉన్న రచయిత. చాలా కాలం క్రితం, అంటే ఒక 2016లో అరైవల్ అనే సినిమా మీరు చాలామంది చూసే ఉండొచ్చు. ఆ అరైవల్ సినిమాకి మూల అయినటువంటి చిన్న కథ రాసినటువంటి రచయిత. 4 హ్యూగో అవార్డులు, 4 నెబులా అవార్డులు సైన్స్ ఫిక్షన్లో గెలుచుకున్న రచయిత టెడ్ చియాంగ్. అతన్ని పరిచయం చేస్తాను. ఈ టెడ్ చియాంగ్ అనే ఆయన ఎక్కువ షార్ట్ స్టోరీస్, చిన్న కథలే రాశాడు సైన్స్ ఫిక్షన్లో, కానీ చాలా గొప్ప పేరు సంపాదించాడు. ముఖ్యంగా అరైవల్ సినిమా మనందరికీ గుర్తుంటుంది. అది భాషా శాస్త్రానికి, సైన్స్ ఫిక్షన్కి సమన్వయం చేసి రాసిన అద్భుతమైన రచన. మీకు వీలైతే ఆ అరైవల్ సినిమా కూడా చూడండి. నేను చెప్పబోయే విషయాలన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. టెడ్ చియాంగ్ పరిచయం చేస్తాను. టెడ్ చియాంగ్ చైనీస్ పేరు జియాంగ్ ఫెంగ్నాన్. సమకాలీన సైన్స్ ఫిక్షన్ రచయితల్లో అత్యంత ప్రముఖుడు, అత్యంత ప్రభావితమైన రచయిత. ఇతను చాలా తక్కువ రచనలు, 15 నుంచి 18 షార్ట్ స్టోరీస్, ఒక నవలెట్, చిన్న నవల రాశాడు. కానీ అవి సైన్స్ ఫిక్షన్ ప్రపంచాన్ని మార్చేశాయి. ఇతని జననం 1967 అక్టోబర్ 20న న్యూయార్క్లోని పోర్ట్ జెఫర్సన్లో తైవాన్ అమెరికన్ కుటుంబంలో జన్మించాడు. ఇతను చైనా వాడైనా తైవాన్ నుంచి అమెరికాలో సెటిల్ అయిన కుటుంబం అన్నమాట. అతని తల్లిదండ్రులు చైనా నుంచి తైవాన్ వెళ్ళి తర్వాత యుఎస్ఏ వచ్చారు. తండ్రి ఇంజనీరింగ్ ప్రొఫెసర్, తల్లి లైబ్రేరియన్. విద్య బ్రౌన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, 1989లో క్లారియన్ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ రైటర్స్ వర్క్షాప్లో పాల్గొన్నాడు. ఇది అతని రచనా వృత్తికి టర్నింగ్ పాయింట్ అయింది. ఒక మైలురాయి లాంటిది అయింది. ఇది క్లారియన్ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ రైటర్స్ వర్క్షాప్. ఇతని వృత్తి చాలా కాలం సాఫ్ట్వేర్ కంపెనీలలో మైక్రోసాఫ్ట్తో సహా టెక్నికల్ రైటర్గా పనిచేశాడు. ప్రస్తుతం బెల్వ్యూ, సియాటిల్ సమీపంలో భాగస్వామి మార్సియా గ్లోవర్తో కలిసి జీవితం గడుపుతున్నాడు. ప్రధాన రచనలు, అతను నవలలు ఎక్కువ రాయడు, మెజారిటీ షార్ట్ స్టోరీలు మాత్రమే. అతనివి 2 ప్రధాన సంకలనాలు. స్టోరీస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ అదర్స్ 2002లో వచ్చింది. ఇందులో స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ అనే కథ అరైవల్ అనే సినిమాకి ఆధారంగా ఉంది. ఎగ్జలేషన్ అనే 2వ సంకలనం 2019లో వచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ యొక్క 10 ఉత్తమ పుస్తకాల్లో ఒకటి. ప్రముఖ కథల పేర్లు చెప్తాను ఇంగ్లీష్లో వరుసగా. టవర్ ఆఫ్ బ్యాబిలోన్ అతని మొదటి కథ, నెబులా అవార్డు గెలిచింది. మొదటి కథే 1990లో రాశాడు. స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ భాషా, సమయం, నిర్ణయ స్వేచ్ఛ గురించి. ఇది అరైవల్కి మూలాధారం. హెల్ ఈజ్ ది యాబ్సెన్స్ ఆఫ్ గాడ్, మతం, దేవుడు, బాధ. ది మర్చెంట్ అండ్ ది ఆల్కమిస్ట్ గేట్, టైం ట్రావెల్ అంటే కాల ప్రయాణం, ఇస్లామిక్ నేపథ్యంలో రాసింది. ఎక్స్కలేషన్, ది లైఫ్ సైకిల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్స్, యాంగ్జైటీ ఈజ్ ది డిజినెస్ ఆఫ్ ఫ్రీడమ్ వంటివి. ఇతనికి 4 నెబులా అవార్డులు, 4 హ్యూగో అవార్డులు వచ్చినాయి. జాన్ క్యాంబెల్ అవార్డ్ అంటే కొత్త రచయితలకి ఇచ్చే అవార్డు అనమాట. బెస్ట్ న్యూ రైటర్ అవార్డు ఇచ్చారు. 6 లోకస్ అవార్డులు వచ్చినాయి. 2024లో పెన్ మేలముడ్ అవార్డు అంటే చిన్న కథలలో ఉత్కృష్టతకి ఇస్తారు. ఇంకా ఇలాంటి గౌరవాలు చాలా వచ్చినాయి. ఏదైనా హ్యూగో అవార్డు, నెబులా అవార్డు సైన్స్ ఫిక్షన్ రావడం అనేది సైన్స్ ఫిక్షన్ రచయితల యొక్క కళ. అది ఇతను సాధించాడు. ఇతని శైలి, లక్షణాల గురించి చూద్దాం. టెడ్ చియాంగ్ రచనలు హార్డ్ సైన్స్ ఫిక్షన్, సాఫ్ట్ సైన్స్ ఫిక్షన్ మధ్య ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. మీకు తెలుసు కదా, సైన్స్ ఫిక్షన్ మన తెలుగులో చెప్పాలంటే వైజ్ఞానిక కల్పన సాహిత్యం. దీంట్లో హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్, సాఫ్ట్ కోర్ ఉంటాయి. హార్డ్ కోర్ అంటే ఎక్కువ సాంకేతిక వివరాలు బాగా ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్ కోర్ అంటే కొద్దిగా సరళంగా ఉంటాయి.
ఇతను ఈ రెండిటికి మధ్యలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి టెడ్ చియాంగ్ రచనలు. ఇతనికి రచనల్లో ఆలోచనాత్మకమైన లోతు ఉంటుంది. ప్రతి కథ ఒక వేదాంతపరమైన వాట్ ఇఫ్ అనే ప్రశ్న నుంచి మొదలవుతుంది. అసలు సైన్స్ ఫిక్షనే వాట్ ఇఫ్ అనే ప్రశ్న నుంచి మొదలవుతుంది. ఇతని కథలన్నీ వాట్ ఇఫ్ లాగానే ఉంటాయి. భాష మన ఆలోచన ఎలా మారుస్తుంది? ఫ్రీ విల్ అంటే స్వయం ఇచ్ఛాశక్తి ఉందా? ఏఐ అంటే కృత్రిమ మేధ ఎలా మన మానవత్వాన్ని మారుస్తుంది? ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. సైన్స్ పరంగా ఖచ్చితత్వం ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్స్ అంటే భాషాశాస్త్రం, ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం, థియాలజీ మతశాస్త్రం, సైకాలజీ మానసిక శాస్త్రం నుంచి లోతైన పరిశోధన. కానీ సైన్స్ కేవలం బ్యాక్డ్రాప్ కాదు, అది కథను నడిపిస్తుంది. సరళమైన స్పష్టమైన భాష, అందమైన ఆకర్షణీయమైన వచనం, అనవసరమైన అలంకారాలు ఉండవు. మానవత్వం, సైన్స్ ద్వారా మానవ స్వభావం, భావోద్వేగాలు, నైతికతను అన్వేషిస్తాడు. కథలు తరచూ భావోద్వేగపూర్వకంగా అంటే ఎమోషనల్గా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మనిషి యొక్క డీప్ సైకాలజీ, లోపలి ఫీలింగ్స్ బాగా రాస్తాడు. ఇది అరైవల్ సినిమాలోని హీరోయిన్ లూయి బ్యాంక్స్ని చూస్తే అర్థమవుతుంది. సంక్షిప్తత, చాలా జాగ్రత్తగా ఏమీ వృధా కాకుండా రాస్తాడు. ఒక్క కథలోనే ఒక నవలంత లోతు రాస్తాడు. వైవిధ్యం, బైబిల్, ఇస్లాం, ఆధునిక సైన్స్, వివిధ సంస్కృతుల్ని మిళితం చేస్తాడు. ఇతని సారాంశం కథల్లో టెడ్ చియాంగ్ సైన్స్ ఫిక్షన్ని కేవలం టెక్నాలజీ గురించి కాకుండా మనుషుల గురించి, జీవితం గురించి, ఆలోచన గురించి చెప్తాడు. అతని కథలు చదివిన తర్వాత మనం ప్రపంచాన్ని కొత్త కోణంలో చూస్తాం. అతని సైన్స్ ఫిక్షన్ జానర్లో లోతుగా, తాత్వికంగా మానవ స్వభావాన్ని, మానవుడి ఎమోషన్స్ని చిత్రిస్తాడు. ఇప్పుడు దీనికి ఉదాహరణగా స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ అనే కథ చెప్తాను. తర్వాత స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ ఆధారంగా తీసిన అరైవల్ సినిమా కథ చెప్తాను. స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ కథ విశ్లేషిద్దాం. టెడ్ చియాంగ్ యొక్క అత్యంత ప్రసిద్ధమైన కథ స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ 1998లో వచ్చింది. ఇది 1999లో నెబ్యులా అవార్డు ఇంకా థియోడోర్ స్టూర్జియాన్ అవార్డు గెలిచింది. 2016లో అరైవల్ అనే సినిమాగా వచ్చింది. దీని డైరెక్టర్ డెన్నిస్ విలెనూవ్. ఈ కథ సైన్స్ ఫిక్షన్ను భాషాశాస్త్రం, ఫిలాసఫీ, మానవతా భావాలతో అద్భుతంగా మేళవించింది. కథ సారాంశం చెప్తాను, కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి. కథను లింగ్విస్ట్ అంటే భాషా శాస్త్రవేత్త డాక్టర్ లూయిస్ బ్యాంక్స్ అనే స్త్రీ చెప్తూ ఉంటుంది. ఆమె తన భవిష్యత్ కుమార్తెతో మాట్లాడుతూ రెండవ వ్యక్తిగా యు అనేటువంటి దీంట్లో తన జీవితాన్ని వివరిస్తుంది. ఈ కథలో రెండు సమాంతర కథాంశాలు నడుస్తాయి. ఎలియన్స్ అంటే గ్రహాంతర వాసులు, 7 కాళ్ళ జీవులు దిగుతాయన్నమాట భూమిలో. భూమిలోని 8 స్థలాల్లో 7 కాళ్ళ జీవులు, హెప్టాపాడ్స్ అంటారు, అవి వచ్చి దిగుతాయి. అవి ఒక రకమైనటువంటి అంతరిక్ష నౌకలు, కోలగా కోడిగుడ్డ ఆకారంలో ఉన్నటువంటి అంతరిక్ష నౌకల్లో వచ్చి 8 స్థలాల్లో దిగుతాయి. లూయిస్ ఇంకా ఫిజిసిస్ట్ గ్యారీ డోనల్లీ వారి భాషని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. గ్రహాంతర జీవులు వస్తే వాళ్ళ మాటలు, వాళ్ళ సందేశాలు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు మన దాడి చేయడానికి వచ్చారా, యుద్ధం చేయడానికి వచ్చారా అని తెలుసుకోవాలి కదా. వాళ్ళ భాష అర్థం చేసుకోవడానికి అమెరికన్ ప్రభుత్వం వీళ్ళని అడుగుతుందన్నమాట. ఈ రోజుల్లో అయితే గూగుల్లో మనం అన్ని భాషలకి ట్రాన్స్లేషను కొన్ని వందల భాషల్లో అర్థం చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఆ రోజులకి ఇంకా అది రాలేదు. లింగ్విస్ట్నే పిలుస్తారు వాళ్ళు. ఈ గ్రహాంతర ఎలియన్స్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ భాషని ఇంటర్ప్రిట్ చేయమని. ఈ లూయిస్ బ్యాంక్స్ కుమార్తె జీవితం తన కుమార్తె పుట్టకముందు, పుట్టిన తర్వాత, ఆమె మరణం వరకు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ కథలో. ఒక పక్క గ్రహాంతర వాసులు వాళ్ళతో సంప్రదింపులు జరుగుతూ ఉంటే వాళ్ళ భాష అర్థం చేసుకోవడానికి, ఇంకో పక్క తన కుమార్తె జీవితం, తన కుమార్తె పుట్టిన ముందు, పుట్టిన తర్వాత, భవిష్యత్తు, మరణం వరకు ఆమె జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ప్రధాన అంశాలు, థీమ్స్ ఏంటంటే భాషా ఆలోచన, లింగ్విస్టిక్ రిలేటివిటీ, సాపిర్-వార్ఫ్ హైపోథిసిస్. సాపిర్-వార్ఫ్ హైపోథిసిస్ అంటే సాపిర్, వార్ఫ్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు
భాషా శాస్త్రజ్ఞులు వాళ్ళ సిద్ధాంతం ఒకటి ఉంది, దానికి అనుసరణగా ఇది ఉంటుంది. ఇది ఈ కథ యొక్క కేంద్ర ఆలోచన. మానవుల భాషలు లీనియర్గా ఉంటాయి, అంటే ఒక లైన్లో క్రమంగా ఇలా వెళ్తాయి. అంటే కారణం కార్యం అలా ఒకే లైన్లో సరళ రేఖల లీనియర్గా ఉంటాయి. కానీ ఈ గ్రహాంతర హెప్టాపాడ్స్, ఏడుకాల జీవుల భాష మాత్రం, ముఖ్యంగా హెప్టాపాడ్ బి, వారి రాత సమకాలికం. అంటే ఒక చిత్రంలా ఉంటుంది, రౌండ్ సర్కిల్స్లో ఉంటుంది. అన్ని భాగాలు ఒకేసారి కనిపిస్తాయి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు. ఇది అర్థం చేస్తానికి కష్టంగా ఉందా? ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక సర్కిల్ లాగా వాళ్ళ లిపి ఉంటుంది, దాంట్లో కాలం అంతా ఒకేసారి ఎక్స్ప్రెస్ కాబడుతుంది. ఇది కథ యొక్క కేంద్ర ఆలోచన. లూయిస్ ఈ భాష నేర్చుకున్న తర్వాత ఆమె మానసిక ఆలోచనలో మార్పు వస్తుంది. ఆమె కాలాన్ని లీనియర్గా కాకుండా సమకాలికంగా ఇప్పుడే అనుభవించడం నేర్చుకుంటుంది. భాష మన ఆలోచన విధాన్ని ఎంతగా రూపొందిస్తుందో చియాంగ్ అద్భుతంగా చూపిస్తాడు ఈ కథలో. ఫ్రీ విల్ వర్సెస్ డిటర్మినిజం, అంటే ఇచ్ఛాశక్తి, విధి అనుకోండి. భవిష్యత్తు ముందే తెలిసినా మనం ఆ ప్రకారమే ప్రవర్తిస్తామా, లేదా మన ఎంపికలు, చాయిసెస్ మారతాయా? ఒకవేళ మనకు భవిష్యత్తు ఇలా తెలిస్తే, భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు కూడా తెలిస్తే మన జీవితం ఎలా ఉంటుంది? మన చాయిసెస్ మారతాయా? చియాంగ్ ఇక్కడ కంపాటబిలిస్ట్ దృక్పథం, ఒక అనుకూలమైనటువంటి దృక్పథం చూపిస్తున్నాడు. లీనియర్ ఆలోచనలో ఫ్రీ విల్ ఉంది, కానీ సమకాలిక ఆలోచనలో ఈ ఫ్రీ విల్ అర్థం లేనిది కావచ్చు. సమకాలికం అంటే భవిష్యత్తు, వర్తమానం, లాస్ట్ జరిగినటువంటి అన్ని సంఘటనలు ఒకేసారి కనిపిస్తుంటే ఎలాగో జరగబోయేది అదే డిటర్మినిజం. అప్పుడు మీ ఫ్రీ విల్కి నిజంగా అర్థం ఉందా? అర్థం లేనిది కావచ్చు. ఎందుకంటే అన్నీ ఇప్పటికే జరిగినట్లుంటాయి, కానీ అది కోయర్షన్ కాదు, ఏమీ ఒత్తిడి ఉండదు, అది మన సొంత ఇష్టం. ఇది రెండో పాయింట్. భాష ఆలోచన గురించి చెప్తుంది, ఫ్రీ విల్ వర్సెస్ డిటర్మినిజం గురించి చెప్తుంది ఈ కథ. తల్లి కూతురు యొక్క ప్రేమ, తర్వాత బాధ, గ్రీఫ్, ఆమె కూతురు చనిపోయినప్పుడు ఆమె పడే బాధ. ఈ కథ సైన్స్ ఫిక్షను, మిగతా రకాల సైన్స్ ఫిక్షన్ లాగా కాదు. ఒక తల్లి తన కూతురి జీవితాన్ని పుట్టుక నుంచి మరణం వరకు పూర్తిగా చూసి అయినా ఆ జీవితాన్ని ఎంచుకుంటుంది. ఇది ఒక భయంకరమైన బాధను కూడా అందమైన అంగీకారంగా మారుస్తుంది. టెలియాలజీ అండ్ కాజాలిటీ, మనం కారణాల గురించి ఆలోచిస్తాం, కారణము ఫలితము, కాజ్ ఎఫెక్ట్. హెప్టాపాడ్స్ అనే ఈ గ్రహాంతర జీవులు లక్ష్యం నుంచి ఆలోచిస్తారు. ఇది ఫిజిక్స్లో ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ టైమ్ని కూడా ఉదాహరణగా తీసుకుంటుంది. ఇతని వర్ణనా శైలి, నేరేటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే నాన్ లీనియర్ నేరేషన్. ఒకే లైన్లో కాకుండా భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు ఒకేసారి కలిసి ఉంటాయి. ఇది కథ థీమ్తో సరిపోతుంది. రెండు స్టైల్స్ ఉంటాయి కథ వర్ణనలో. ఎలియన్స్ భాగము థర్డ్ పర్సన్లో సైంటిఫిక్గా చెప్తుంది. కుమార్తె భాగము రెండవ వ్యక్తి సెకండ్ పర్సన్లో ఎమోషనల్గా, భావోద్వేగపూర్వకంగా వర్ణిస్తాడు. ఒకే కథలో రెండు సమాంతరమైన స్టైల్స్ ఉంటాయి. చియాంగ్ సాధారణ భాషలో లోతైన ఆలోచనలు చెప్పడం మనకి ఇక్కడ చాలా బాగా అర్థమవుతుంది. అయితే అరైవల్ సినిమా మీరు చూడండి, ఇది యూట్యూబ్లో దొరుకుతుంది. ఈ సినిమా అరైవల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. సినిమా ఈ థీమ్లను చాలా బాగా అనుసరించింది, కానీ కొన్ని మార్పులు చేసింది. అంటే దీంట్లో మిలిటరీ టెన్షన్, ఈ గ్రహాంతర జీవులు వస్తే ప్రపంచంలో దేశాలన్నీ ఎలా టెన్షన్ పడతాయి, వాటిని ఎదుర్కోవాలా, అవి ఎందుకు వచ్చినాయి, మన దాడి చేస్తాయా, మనం వాటిని ముందు దాడి చేయాలా, ఇది కాకుండా వివిధ దేశాలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటాయి ఈ అలయన్స్తో మాట్లాడటం కోసం. రష్యా, చైనా, ఇంకా యుఎస్ఏ సహజంగా. కాబట్టి మళ్ళీ రష్యా, చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రకంగా ఒక రకమైన పొలిటికల్ టెన్షను, మిలిటరీ టెన్షను ఈ సినిమాలో ఉంది. కథ చాలా ఇంటిమేట్గా ఉంటుంది. ఇంకా ఆ దృశ్యాల వల్ల, కూతురు దృశ్యాల వల్ల వేదాంతపరంగా ఉంటుంది. స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ కేవలం ఏలియన్స్, గ్రహాంతర జీవుల, గ్రహాంతర నౌకల కథ కాదు. ఇది జీవితం ఎలా గడపాలి అనే ప్రశ్న. భవిష్యత్తు తెలిసినా మనం ఆ జీవితాన్ని పూర్తి హృదయంతో జీవించగలమా, జీవించలేమా? ఇది ఒక ప్రశ్న. టెడ్ చియాంగ్ ఈ కథ ద్వారా
భాష, కాలం, ప్రేమ, మనకి ఎదురయ్యే నష్టం, లాస్, గ్రీఫ్, విషాదం, ఇవన్నిటినీ ఒక అద్భుతమైన మూటగా కట్టి ఇచ్చాడు. ఇప్పుడు అరైవల్ సినిమా కథ గురించి వివరాలు కొన్ని చెప్తాను. ఈ అరైవల్ అనే సినిమా 2016లో తీశారు. దర్శకుడు డెన్నిస్ విలెనోవ్, ప్రధాన నటులు యామీ యాడమ్స్, ఈ అమ్మాయి లూయిస్ బ్యాంక్స్ హీరోయిన్ పాత్ర వేసింది. జెర్మీ రెన్నర్, అయాన్ డొనల్లీ భౌతిక శాస్త్రవేత్త, ఫారెస్ట్ విటేకర్ కల్నల్ వెబర్ మిలిటరీ ఆఫీసర్ పాత్ర వేస్తాడు. టెడ్ చాంగ్ రాసిన స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ కథ ఆధారంగా తీసిన సినిమా. కథ సారాంశం చెప్తాను. సినిమా లింగ్విస్ట్ లూయిస్ బ్యాంక్స్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆమె భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవితం గడుపుతుంది. ఆమె కుమార్తె హన్నా చిన్న వయసులోనే తీవ్రమైన వ్యాధితో మరణించింది. గమనించండి, హన్నా అనేది ఒక పాలిండ్రోమ్. ఇటువైపు రాసిన అదే పేరు వస్తుంది, HANNAH, హన్నా. ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా సినిమాలో 12 వేర్వేరు స్థలాల్లో అనుమానాస్పదమైన ఎలియన్ నౌకలు, యూఫోస్ అని కూడా అనొచ్చు, ఆకాశం నుంచి దిగుతాయి. నవల్లో 8 అయితే ఇక్కడ 12 పెట్టారు. అమెరికా ప్రభుత్వం లూయిస్ని భాషా నిపుణురాలుగా ఆహ్వానిస్తుంది. ఆమెతో పాటు ఫిజిసిస్ట్ అయాన్ డొనల్లీ కూడా ఉంటాడు. వారు మోంటానాలో దిగిన అలియన్ నౌక దగ్గరికి వెళ్తారు. ఆ నౌకలో హెప్టాపాడ్స్ అనే 7 కాళ్ళ జీవులు ఉంటాయి. వారు చాలా భిన్నమైన భాషను, హెప్టాపాడ్ బి అనే భాషను మాట్లాడతారు. ఆ భాష వృత్తాకారంలో ఉంటుంది, సర్కిల్స్ లాగా ఉంటుంది, అంటే వృత్తంలో ఉంటుంది. ప్రతి వాక్యం ఒక చిత్రంలా ప్రారంభం, మధ్య, ముగింపు ఏదీ లేకుండా ఒకేసారి ఉంటుంది. లూయిస్ వారి భాషను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. క్రమంగా ఆమె హెప్టాపాడ్స్ భాషలో ఆలోచించడం మొదలవుతుంది. ఈ భాష నేర్చుకోవడం వల్ల ఆమెకు కాలం గురించి కొత్త అవగాహన వస్తుంది. ఆమె భవిష్యత్తు, భూతకాలం ఒకేసారి చూడగలుగుతుంది. కథలో కీలకమైన మలుపులు. హెప్టాపాడ్స్ భూమికి వచ్చిన ఉద్దేశం మానవులకి సహాయం చేద్దామని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు మీకు గిఫ్ట్ ఇస్తామంటారు. వారి భాష ద్వారా మానవులు కాలాన్ని భిన్నంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్తారు. ప్రపంచంలోని వివిధ దేశాలకి ఈ విషయం తెలియదు. వాళ్ళ మీద అనుమానంతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాయి. లూయిస్ భవిష్యత్తును చూస్తుంది, అందుకని ఒక సందేశం ఇస్తుంది. నేను స్పాయిలర్ కూడా చెప్పేస్తాను. ఆ సందేశం చైనా ప్రధానికి ఇస్తుంది. చైనా జనరల్, యాక్చువల్గా జనరల్ షాంగ్ అనే ఆయన వాటిని దాడి చేయడానికి ఆఖరి నిమిషంలో ఈమె సందేశం గురించి ఆపేసి వాటి మీద దాడి చేయడం అనమాట. సో లూయి బ్యాంక్స్ ఒక సందేశం ద్వారా యుద్ధాన్ని ఆపుతుంది. లూయిస్ తన భవిష్యత్తు వాళ్ళ భాష ద్వారా చూసి తన భవిష్యత్తులో ఇయాన్తో, అంటే తనతో ఉన్న భౌతిక శాస్త్రవేత్త ప్రేమలో పడి హన్నా అనే కుమార్తెకు జన్మ ఇచ్చి ఆమె మరణించడం కూడా చూస్తుంది. అయినప్పటికీ ఆ జీవితాన్ని ఎంచుకుంటుంది. సినిమా చివరిలో లూయిస్ తన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకుని భవిష్యత్తును తెలిసిన దానిని ఆనందంగా ఎదుర్కొనే సందేశంతో ముగిస్తుంది. దీని ప్రధానమైన థీమ్స్ ఏమిటంటే, భాష మన ఆలోచన ఎలా మారుస్తుంది, కాలం యొక్క స్వభావం, నాన్ లీనియర్ టైం, ఒకేసారి భూత, భవిష్యత్, వర్తమానాలు చూస్తే ఎలా ఉంటుంది, ఫ్రీ విల్ వర్సెస్ డిటర్మినిజం, ఇచ్ఛాశక్తి ఒక విధి, ఇలాగే జరుగుతుంది అనేటువంటి విధి, తల్లి ప్రేమ, ఇంకా నష్టం అంటే పిల్ల చనిపోవటం, ఆ సంఘటనని ఒప్పుకోవటం, అంగీకారం. సినిమా టెడ్ చియాంగ్ కథతో చాలా సమానంగా ఉంటుంది, కానీ కొన్ని యాక్షను ఇంకా రాజకీయ టెన్షన్లు ఎక్కువగా చూపించింది. హెప్టాపాడ్ భాష గురించి చెప్తాను ఇప్పుడు. హెప్టాపాడ్ మాట్లాడే భాష రకాలు 2 వేర్వేరు భాషలు ఉన్నాయి. హెప్టాపాడ్ ఏ మాట్లాడే భాష, ఇది స్వరాలు, ఫొనెటిక్, కంఠస్వరం ఆధారంగా ఉంటుంది. మనుషులు కొంతవరకు అనుకరించగలరు. ఇందులో పదాల క్రమం ఎలాగైనా ఉండొచ్చు. అనంతం, అన్లిమిటెడ్, సెంటర్ ఎంబెడెడ్ క్లాజెస్, ఒక వాక్యం మధ్యలో మరొక వాక్యం, దాని మధ్యలో మరొకటి, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇది వాళ్ళ సీక్వెన్షియల్, అంటే క్రమంగా మాట్లాడే సామర్థ్యానికి అనుగుణంగా ఉంటుంది. సో వారి భాష, ఫోనెటిక్ భాష సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. హెప్టాపాడ్ బి అంటే రాసే భాష. ఇది సినిమాలో ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కనుక మరి చూస్తే ఈ ఎలయన్స్కి, లూయి బ్యాంక్స్కి మధ్య ఒక తెర పెడతారు. వాళ్ళ షిప్లోకి వెళ్ళి ఇద్దరిని పంపిస్తారు. ఈ భౌతిక శాస్త్రవేత్తని, ఈ లూయి బ్యాంక్స్ అనేటువంటి భాషా శాస్త్రవేత్తని. వాళ్ళు ఎలయన్స్తో మాట్లాడినప్పుడు 7 కాళ్ళ జీవులు వస్తాయి. ఆ తెర మీద వాళ్ళ భాష పడుతుంది.
అది వృత్తాకారంలో పడుతుంది. అది నేర్చుకుని లూయి బ్యాంక్స్ వాటితో సంభాషిస్తుంది. హెప్టాపాడ్ బి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఒక లోగో లాగా ఉంటుంది. ఒక పూర్తి వాక్యం ఒకేసారి రాయబడుతుంది. ప్రారంభం, మధ్య, ముగింపు లేవు. కాలం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, భూత, వర్తమాన, భవిష్యత్తులో ఒకేసారి అనుభవించడం. సెమాసియోగ్రాఫిక్, ధ్వనులను కాకుండా డైరెక్ట్గా అర్థాలను సూచిస్తుంది. చిత్రాలు, చిహ్నాలు కాకుండా సంక్లిష్ట గణిత లాగా నిర్మాణం ఉంటుంది. భాష ఇంకా ఆలోచన మధ్య సంబంధం మారుతుంది. ఇది నాన్ లీనియర్, లోగోగ్రామ్, సేమ్ టైం సెసిమాసియోగ్రాఫిక్, 2 డైమెన్షనల్ సింటాక్స్ ఉంటుందన్నమాట. వీళ్ళకి టెన్సెస్ ఉండవు. భూత, భవిష్య, వర్తమాన భేదం లేదు, అన్నీ ఒకేసారి. డిటర్మినిజం వర్సెస్ ఫ్రీ విల్, ఆలోచన మారుతుంది. భాష, ఆలోచన మధ్య సంబంధం. ఇది సాపిర్ వార్ఫ్ హైపోథిసిస్. సాపిర్ వార్ఫ్ అనే శాస్త్రజ్ఞుడు చెప్పారు. టెడ్ చియాంగ్ ఈ కథలో లింగ్విస్టిక్ రిలేటివిటీని బలంగా ఉపయోగించాడు. అంటే భాషా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అనమాట. మన భాష మనల్ని లీనియర్ భాష అనమాట. కారణం, ఫలితం, కాజ్ ఎఫెక్ట్ లీనియర్గా ఉంటుంది. హెప్టాపాడ్ బి నేర్చుకున్న తర్వాత లూయిస్ ఆలోచన సమకాలికం, సైమల్టేనియస్, అప్పుడే అన్నీ అర్థమవుతాయి అన్నమాట. దీని ఫలితం ఏంటంటే ఆమెకి భవిష్యత్ జ్ఞాపకాలు కూడా వచ్చేస్తుంటాయి. ఫ్యూచర్ మెమరీస్లా కనిపిస్తుంది. తన కుమార్తె జీవితం పూర్తిగా తెలిసిపోతుంది. అయినా కోర్స్ ఆమె ఆ జీవితాన్ని ఎంచుకుంటుంది అనుకోండి. చియాంగ్ అలా చెప్తాడు. హెప్టాపాడ్స్ ఒక వాక్యం రాసేటప్పుడు మొత్తం అర్థం ఒకేసారి ఉంటుంది. అది వాళ్ళ కాల దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. సినిమాలో డిజైన్ చేసిన హెప్టాపాడ్ బి లోగోగ్రామ్స్ సర్కిల్ లాగా వృత్తాకారంలో ఉంటాయి. ప్రతి చిహ్నం ఒక సంక్లిష్టమైన ఇంక్ బ్లాట్ లాంటిది, సిరా చుక్కలాగా ఉంటుంది. ఇది చాలా అందంగా, శాస్త్రీయంగా డిజైన్ చేశారు. లూయిస్ ఈ భాష నేర్చుకున్నప్పుడు ఆమెకు ఫ్లాష్ బ్యాక్స్ అంటే పాస్ట్గా వాడతాం, భూతకాలం, కానీ భవిష్యత్ ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి ఆమెకి, ఫ్యూచర్ సైట్స్ అనుకోవచ్చు. ఇది భాష ఆమె మెదడును మార్చడం వల్ల జరుగుతుంది. ఈ తాత్వికంగా దీని ప్రాముఖ్యత ఏంటంటే భాష కేవలం సమాచారం ఇవ్వటం కాదు, అది ప్రపంచాన్ని అనుభవించే విధానాన్ని నిర్ణయిస్తుంది. హెప్టాపాడ్ భాష ద్వారా టెడ్ చియాంగ్ మనకు చెప్పేది భవిష్యత్తు తెలిసిన జీవితాన్ని పూర్తి హృదయంతో జీవించడం సాధ్యమే. ఈ సాఫిర్ వోర్ఫ్ హైపోథిసిస్ లేదా లింగ్విస్టిక్ రిలేటివిటీ భాషాశాస్త్రం, తత్వశాస్త్రంలో చాలా ముఖ్యమైన ఆలోచన. ఇది భాష మన ఆలోచన ఎంతగా రూపొందిస్తుందనే ప్రశ్నను లేవనెత్తుంది. దీని మూలాలు ఏంటంటే ఎడ్వర్డ్ సాపిర్ అమెరికన్ భాషాశాస్త్రవేత్త, బెంజమిన్ లీ వోర్ఫ్ సాపిర్ విద్యార్థి. అతను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ భాషా అధ్యయనం చేశాడు. 1920-30లో వీరు ఈ సాపిర్ వార్ఫ్ హైపోథిసిస్ డెవలప్ చేశారు. బలమైన వెర్షన్ ఒకటి ఉంది, బలహీన వెర్షన్ ఒకటి ఉంది. అందరూ ఒప్పుకోరు అనుకోండి. ఇది లింగ్విస్టిక్ డిటర్మినిజం. భాష మన ఆలోచన నిర్ణయిస్తుంది, భాషలో లేని ఆలోచనలు మనకు రావు. ఇది చాలా తీవ్రమైన సిద్ధాంతం. ఇప్పుడు చాలామంది దీన్ని తిరస్కరిస్తారట. బలహీన వెర్షను లింగ్విస్టిక్ రిలేటివిటీ. భాష మన ఆలోచనని ప్రభావితం చేస్తుంది కానీ పూర్తిగా నిర్ణయించదు. వివిధ భాషలు వివిధ ప్రపంచాలను చూసి మన విధానాన్ని మారుస్తాయి. ఇది ఎక్కువగా శాస్త్రీయ అధ్యయనాల్లో అంగీకరించబడింది. ఉదాహరణ చూద్దాం. రంగులు, కలర్ పర్సెప్షన్. రష్యన్ భాషలో లేత నీలం ఇంకా గాఢ నీలంకి 2 వేర్వేరు పదాలట. ఇంగ్లీష్లో రెండింటికి బ్లూ మాత్రమే. రష్యన్ మాట్లాడేవాళ్ళు నీలం రంగు షేడ్స్ని వేగంగా గమనించగలుగుతారు. సమయం. వార్ఫ్ అనే అతను హోపీ ఇండియన్స్ అంటే రెడ్ ఇండియన్స్ భాషను అధ్యయనం చేశాడు. ఆ భాషలో భూత భవిష్యత్ క్రమం భిన్నంగా ఉంటుందని చెప్పాడు. ఇది కాంట్రవర్షియల్ అయిందట తర్వాత. ఆస్ట్రేలియా భాషలో అబారిజినల్స్ ఎడమ కుడి లేవు. వాళ్ళు కేవలం దిక్కులే, ఉత్తరం దక్షిణం మాత్రమే వాడతారు. వారు ఎప్పుడు దిక్కుల గురించి ఆలోచిస్తుంటారు. టెడ్ చియాంగ్ స్టోరీలో సాపిర్ వోర్ఫ్ సిద్ధాంతం ఉన్నది. అది భూత భవిష్యత్ వర్తమానాన్ని చూస్తుందని చెప్తాను. లీనియర్ భాష కాదు, కాలాన్ని ఒకేసారి చూడగలుగుతుందని ఆల్రెడీ చెప్పాను. ఇది లింగ్విస్టిక్ రిలేటివిటీ యొక్క శక్తివంతమైన చిత్రాన్ని ఏంటంటే లూయి బ్యాంక్స్ ఈ హెప్టాపాడ్ భాష నేర్చుకోవడం ద్వారా ఆమె మెదడు మారిపోతుంది. అయితే ఆధునిక దృక్పథం ఏంటంటే ఈ సిద్ధాంతం మీద భాష ఆలోచనని ప్రభావితం చేస్తుంది కానీ పరిమితం చేయదు. మనం కొత్త ఆలోచన సృష్టించగలం.
న్యూరో సైన్స్, కాగ్నిటివ్ సైన్సు, వీటిల్లో ఇప్పుడు ఈ సిద్ధాంతానికి మద్దతు ఇచ్చే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎంఆర్ఐ స్టడీస్ చేస్తున్నారు. అయితే ఇది సాంస్కృతిక వైవిధ్యాన్ని, వివిధ సంస్కృతులలో వివిధ భాషలను గౌరవించడానికి ఉపయోగపడుతుంది. సారాంశం ఏంటంటే, సాఫిర్ వోర్ఫ్ తత్వజ్ఞానం భాషను కేవలం సమాచారం చెప్పే సాధనంగా కాకుండా ప్రపంచాన్ని అనుభవించే ఒక ఫిల్టర్ లాగా చూస్తుంది. టెడ్ చియాంగ్ తన కథలో దీన్ని అద్భుతంగా ఉపయోగించి భాష ద్వారా మన అస్తిత్వాన్ని ఎలా మార్చవచ్చో చూపించాడు. ఇక ఇతను టెడ్ చియాంగ్ రాసినటువంటి ఇతర కథల గురించి క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఒకటి స్టోరీస్ ఆఫ్ యువర్ లైఫ్, ఇప్పుడు చెప్పిన కథే అరైవల్ సినిమా తీసింది. టవర్ ఆఫ్ బ్యాబిలోన్, బైబిల్ టవర్ ఆఫ్ బ్యాబిల్ కథను తీసుకుని ఆకాశాన్ని తాగే టవర్ నిర్మాణం ద్వారా విశ్వరహస్యాలు అన్వేషించడం, దీనికి నెబులా అవార్డు వచ్చింది. అండర్స్టాండ్, మెదడు సర్జరీ తర్వాత ఒక వ్యక్తి సూపర్ ఇంటెలిజెన్స్ పొంది ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడటం, ఇది చాలా తీవ్రమైన ఇంటలెక్చువల్ థ్రిల్లర్. డివిజన్ బై జీరో, గణిత శాస్త్రంలో ఒక ముఖ్యమైన థియరీ క్రాష్ అయినప్పుడు, అంటే ఒక ముఖ్యమైన సిద్ధాంతం విఫలమైనప్పుడు ఒక గణిత శాస్త్రవేత్త జీవితం, నమ్మకాలు ఎలా మారుతాయో చూపించే కథ డివిజన్ బై జీరో. 72 లెటర్స్, సమాంతర చరిత్రలో పేర్ల ద్వారా వస్తువులకి జీవం ఇచ్చే ఒక మ్యాజిక్ లాంటి విజ్ఞాన శాస్త్రం డెవలప్ అవుతుంది. ఈ కథలో 72 లెటర్స్లో జెనెటిక్స్ ఉంటాయి, దాంట్లో గోలెం థీమ్స్ ఉంటాయి. హెల్ ఈజ్ ది యాబ్సెన్స్ ఆఫ్ గాడ్, దేవదూతలు భూమిపై కనిపించే ప్రపంచంలో ఒక మనిషి తన భార్య మరణం తర్వాత దేవుడి న్యాయాన్ని ప్రశ్నించటం, మతం, బాధ, కరుణ గురించి భావోద్వేగపూరితమైన కథ. ఇది కూడా హ్యూగో నెబులా గెలిచింది. హెల్ ఈజ్ ది యాబ్సెన్స్ ఆఫ్ గాడ్. లైకింగ్ వాట్ యు సీ, ఏ డాక్యుమెంటరీ. కెలాగ్నోజియా అనే సాంకేతిక ద్వారా అందం అంటే ఫిజికల్ బ్యూటీని చూడకుండా చేసే సమాజం గురించి, సౌందర్యము, మీడియా, సమానత్వం గురించి. ఎక్స్కలేషన్ స్టోరీస్, ది మర్చెంట్ అండ్ ది ఆల్కమిస్ట్ గేట్. ఇస్లామిక్ నేపథ్యంలో టైం ట్రావెల్, ఒక వ్యాపారి గతాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించడం చాలా భావోద్వేగపూర్వకం, ఫిలసాఫికల్గా ఉంటుంది. ఎగ్జలేషన్ అనే కథ ఎంట్రోపీ గురించి. ఎంట్రోపీ అంటే జీవులు నాశనం అయిపోవటం. యాంత్రిక జీవులు ఉన్న లోహ ప్రపంచంలో వాయు ఒత్తిడి తగ్గటం వల్ల జీవితం ఎలా ముగుస్తుందో చూపించే ఎలిగరీ. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అస్, ఒక చిన్న డివైస్ భవిష్యత్తుని చెప్పగలిగితే ఫ్రీ విల్ ఏమవుతుంది, ఇచ్ఛాశక్తి ఏమవుతుంది. ది లైఫ్ సైకిల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆబ్జెక్ట్స్, డిజిటల్ ప్రపంచానికి, డిజిటల్ పెంపకానికి, డిజిటల్ పెంపకానికి సంవత్సరాలు పడుతుంది. ఈ కృత్రిమ మేధ ఎథిక్స్ గురించి లోతైన కథ. ద ట్రూత్ ఆఫ్ ఫ్యాక్ట్, ద ట్రూత్ ఆఫ్ ఫీలింగ్, మెమరీ రికార్డింగ్ టెక్నాలజీ ఇంకా ఆఫ్రికన్ నాటక సంస్కృతి మధ్య పోలిక, జ్ఞాపకాలు, సత్యం గురించి. ఓంఫలాస్, దేవుడు మనుషులను సృష్టించినట్టు ఆధారాలున్న ప్రపంచంలో విజ్ఞానం, విశ్వాసం మధ్య ఘర్షణ. యాంగ్జైటీ ఈజ్ ది డిజినెస్ ఆఫ్ ఫ్రీడమ్. ప్యారలల్ యూనివర్స్, సమాంతర విశ్వంలో టెక్నాలజీ ద్వారా మనం మన యొక్క ఇతర వెర్షన్ల జీవితం చూస్తే మన ఛాయిసెస్, పశ్చాత్తాపం ఎలా మారుతాయి. ఇతని కథలు చాలా తక్కువ, గమనించండి, 18 మాత్రమే, కానీ ప్రతి ఒక్కటి లోతైన ఆలోచనతో నిండి ఉంటుంది. ఇతని ప్రభావం ఏమిటాయంటే, టెడ్ చియాంగ్ సమకాలీన సైన్స్ ఫిక్షన్లో అత్యంత ప్రభావితమైన రచయితలు ఒకరు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉన్నాడు అతను చాలా తక్కువ రాసిన అతని ప్రభావం చాలా లోతుగా ఉంది. ఆలోచనాత్మక సైన్స్ ఫిక్షన్ యొక్క పునరుద్ధరణ చేశాడు. అతను హార్డ్ సైన్స్ ఫిలాసఫీని అద్భుతంగా మేళవించి సైన్స్ ఫిక్షన్ తాత్విక సాహిత్యం స్థాయికి ఎత్తాడు. భాష, సమయం, ఫ్రీవిల్, ఏఐ ఎథిక్స్, మతం వంటి అంశాలను లోతుగా అన్వేషిస్తాడు. పాపులర్ కల్చర్లో కూడా అరైవల్ సినిమా ద్వారా అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. సో తరచూ సైన్స్ ఫిక్షన్, ఏఐ ఎథిక్స్ చర్చల్లో అతని కథలు పేర్కొనబడతాయి. 2023లో టైమ్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావితమైన 100 మందిలో టైం అతని పేరు చెప్పింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చిస్తూ. సైన్స్ ఫిక్షన్ని ఏమవుతుంది, వాట్ ఇఫ్ నుంచి మనం ఎందుకు జీవిస్తున్నాం, ఎలా జీవించాలనే ప్రశ్నల వైపు మళ్లించాడు సైన్స్ ఫిక్షన్ని. అతని వారసత్వం ఏంటంటే తక్కువ రాసి ఎక్కువ ఆలోచనల్ని మిగల్చడం. ఇది టెడ్ చియాంగ్ గురించి ఈరోజు కార్యక్రమంలో. మరొకసారి మరొక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ రచయిత గురించి ప్రసంగంతో మళ్ళీ కలుద్దాం. నా పేరు డాక్టర్ మధు చిత్తరువు. నమస్తే.